హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్మైలీ శ్వేత. ఛానల్లో ఇవాల్టి స్పెషల్ వచ్చేసి మంచి స్వీట్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను, క్యారెట్ హల్వా. ఈరోజు నేను క్యారెట్ హల్వా చేయాలనుకోలేనండి. ఏదైనా వేడివేడిగా పకోడీలు బజ్జీలు లాంటివి చేసుకుందాం అనుకున్నాను, ఎందుకంటే బయట వర్షం పడుతుంది. కానీ మా బాబు వచ్చేసి వర్షంలో నాకు స్వీట్ తినాలని ఉంది అన్నాడు. ఏం స్వీట్ చేద్దామా అని చేసరికి ఫ్రిడ్జ్లో క్యారెట్ కనిపించింది. సో క్యారెట్ హల్వా చేసేసాను. సో నేను ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 or 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి వేసుకున్నాక నాకు ఇంట్లో ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో ఆ డ్రై ఫ్రూట్స్ అనేది ఈ నెయ్యిలో వేగించుకున్నాను. జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని వేగించుకున్నానండి. యాక్చువల్గా ఇంట్లో అవైలబుల్గా ఇవే ఉన్నాయి, బాదం పప్పు ఇవేవి లేవన్నమాట. సో సరేలే అని చెప్పి ఉన్న దాంతోనే రెసిపీ చేసేసానండి. మీకు కావాల్సి వస్తే మీ ఇంట్లో ఏవైతే ఉన్నాయో బాదం పప్పు, జీడిపప్పు, వాటర్ మెలన్ సీడ్స్ ఏదన్నా వేసుకోవచ్చు అండి. టేస్ట్గా ఉంటాయి. ఏ పప్పులు వేసుకున్నా మనకి స్వీట్లో క్యారెట్ హల్వాలో టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా కొంచెం డీప్ ఫ్రై చేసేసుకున్నాక అదే నెయ్యిలోకి నేను ఇందులో తుడుముకున్న క్యారెట్, ఒక 6-8 క్యారెట్స్ అనుకుంటాను, తుడుముకున్న క్యారెట్స్ అయితే ఇందులో నేను వేసేసుకొని పచ్చివాసన పోయేదాకా వేగించుకోవాలి. పచ్చివాసన పోయేదాకా వేగించుకున్న తర్వాత ఇందులోకి నేనేం యాడ్ చేయాలో చెప్పేస్తాను, అంతవరకు వెయిట్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన బెల్ ఐకాన్ని నొక్కండి. అప్పుడే నా నోటిఫికేషన్ అనేది వస్తుంది నా కొత్త రెసిపీస్వి. ఇలా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మాకు ఎంతో యూస్ఫుల్ అవుతుందండి. కొత్త రెసిపీస్ చేయడానికి మీరు నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు నేను క్యారెట్ హల్వా పైన మూత పెట్టేశానండి. ఇలా మూత పెట్టడం వల్ల ఆవిరికి అనేది క్యారెట్ అనేది కొంచెం కుక్ అవుతుంది. నేను ఒక 10 minutes ఇలా మూత పెట్టి కుక్ చేసుకున్నాను క్యారెట్ని. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసేసి కలిపేస్తే కొంచెం మనకి క్యారెట్ అనేది ఉడికినట్టు కనిపిస్తుంది కదండి. ఇప్పుడు ఇందులోకి మనము ఏం యాడ్ చేయాలి అంటే మిల్క్ యాడ్ చేయాలి. చాలామంది వాటర్ యాడ్ చేస్తారండి. నో, క్యారెట్ హల్వాలో వాటర్ యాడ్ చేయొద్దు. వాటర్ కన్నా మిల్క్ యాడ్ చేస్తే మనకి క్యారెట్ హల్వా అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ టిప్ తెలియని వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎప్పుడు వాటర్ పోయకుండా మిల్క్ యాడ్ చేస్తూ క్యారెట్ హల్వా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అదే పాలు కూడా మనము కాగబెట్టిన పాలు కాకుండా పచ్చి పాలు పోసుకోవాలండి. పచ్చి పాలు పోసుకుంటే రుచి అనేది ఇంకా బాగుంటుంది. క్యారెట్ హల్వా అనేది చాలామంది నేను వాటర్ యూస్ చేస్తారని విన్నాను. సో అలా కాకుండా మిల్క్ పెట్టి ఒకసారి చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ముందటికన్నా ఇప్పటికీ టేస్ట్ అనేది డిఫరెంట్గా మీకు తెలుస్తుంది. నేను ఇందులోకి 2 cups బ్రౌన్ షుగర్ తీసుకున్నానండి. ఏ కప్తోనైతే క్యారెట్ హల్వా కొలుసుకున్నానో అదే కప్తో నేను బ్రౌన్ షుగర్ 2 cups తీసుకున్నాను. యాక్చువల్గా ఇంట్లో నేను వీడియోస్ కోసం అని చెప్పి వైట్ షుగర్ వాడతానండి, కానీ అది అవైలబుల్గా లేదు స్టాక్లో అని చెప్పేసి నేను బ్రౌన్ షుగర్, మేము ఏదైతే టీకి యూస్ చేస్తామో ఆ బ్రౌన్ షుగర్ అనేది ఇందులోకి నేను యాడ్ చేసేసాను 2 cups. మీరైతే వీలైతే వైట్ షుగరే వేసుకోవాలి, బ్రౌనే వేయాలని ఏమి రూల్ లేదు, బ్రౌన్ షుగరే వేసుకోవాలనేసి. సో నాకు అవైలబుల్గా ఉంది బ్రౌన్ షుగర్ అని చెప్పి వేసాను. మీరు వైట్ షుగర్ వేసుకోవచ్చు. ఇలా బ్రౌన్ షుగర్ వేసుకున్నాక తర్వాత మూత పెట్టుకొని కుక్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది ఇలా వచ్చేది చూడాలి, బబుల్స్ లాగా వస్తున్నాయి. సో అది అనేది మొత్తం పోవాలండి, వాటర్ అనేది వినికిపోవాలి. సో నేను అందుకే మళ్ళీ మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు కుక్ చేసుకున్నాను. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ కొట్టండి. మీరు లైక్ కొట్టడం వల్ల మాకు వేరే కొత్త రెసిపీస్ చేయడానికి మీరు ఎంతో ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారండి. 15 నిమిషాల తర్వాత నేను మూత తీసి చూసానండి. ఇలా మూత తీసి చూసాక చూడండి, వాటర్ అనేది కొంచెంగానే ఉన్నది. ఆ వాటర్ అనేది ఉన్నప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ అన్ని వేసేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని కొంచెంసేపు కలబెట్టేసుకున్నాం అనుకోండి, వాటర్ అనేది మొత్తం పూర్తిగా ఇంకిపోతుంది. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో క్యారెట్ హల్వా దగ్గరికి అయ్యేదాకా మనము కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఈ వాటర్ అన్ని ఇంకిపోయి దగ్గరికి అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. మీరు కనుక నా రెసిపీ ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్మైలీ శ్వేత. మళ్ళీ కొత్త వీడియోలతోని మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.